హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పుడైతే మనం డ్యూట్ ట్రైలర్తో వచ్చాము రియాక్షన్ వీడియోలో. సారీ, కొంచెం లేట్ అయింది వీడియో, ఎందుకంటే నిన్న రావాలి వీడియోస్లో, ఈరోజు వస్తుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అండ్ నాకు నెట్వర్క్ ఇష్యూస్ వల్ల అప్లోడ్ చేయడం అవ్వలేదు. ఈ వీడియో ఆల్రెడీ ఈరోజే రికార్డ్ చేసి, కానీ రేపు ఎందుకు వస్తుందంటే క్లిప్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ నేను. కొన్ని ఇష్యూస్ వల్ల వీడియో అయితే రావడం అవ్వలేదు. ఈరోజు వస్తుంది ఖచ్చితంగా. ఈరోజు నాకు తెలిసి అంటే రేపు నాకు తెలిసి 11 కల్లా ఖచ్చితంగా వచ్చేయచ్చు. సో ఇంకా ప్రదీప్ రంగనాథన్ గురించి మాట్లాడితే, మనకు ఆల్రెడీ ఫస్ట్ లవ్ టుడే మూవీతో వచ్చే సక్సెస్ఫుల్ హిట్ ఇచ్చాడు. అంటే మన యూత్ అందరికీ ఒక నచ్చే మంచి సినిమా ఇచ్చాడు. తర్వాత ఇంకా నెక్స్ట్ కొన్ని మూవీస్ వచ్చాయి, నాకు నేమ్స్ గుర్తులేవు, బట్ అవి కూడా బాగుంటాయి. మొన్న డ్రాగన్ మూవీ వచ్చింది. డ్రాగన్ మూవీ కూడా చాలా బాగుంటుంది. అందులో లాస్ట్లో వెళ్ళి ఆ హీరోయిన్ని తీసుకురావడం నాకు బాగా నచ్చింది. ఆ సీన్ ఇప్పటికీ గుర్తుంది అలాగా. అండ్ నాకు బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే, మనం అందరూ అలవాటు అయిపోయింది లవ్ టుడేకి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మూవీ గురించి ఏమంటున్నారంటే లవ్ టుడే 2.2 అని అంటున్నారు. అంటే సేమ్ అలాగే ఉంది స్టోరీ, చిన్న చిన్న చేంజెస్ ఏవో ఉన్నాయి అని అంటున్నారు. ఏమో మనం ఇంకా ట్రైలర్ చూడలేదు కాబట్టి ట్రైలర్ చూసాక మిగతాదంతా మాట్లాడాలి. అండ్ ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడాలంటే, ప్రేమలో మూవీలో హీరోయిన్ నాకు ఆ మూవీలో కొంచెం చిన్నపిల్లలాగా క్యారెక్టర్ కాబట్టి అలా అనిపించిందేమో. ఈ మూవీలో బాగానే ఉన్నారని అనిపిస్తుంది. సో ఇది కూడా కాలేజెస్ సైడ్లో జరుగుతుందేమో, చూద్దాం. ఫస్ట్ అయితే ట్రైలర్ అయితే చూద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత మిగతాదంతా మాట్లాడదాం. అండ్ నా ఛానల్ ఇప్పటికి వచ్చి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది, అంటే మీరు కొంచెం నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అందుకని స్టార్ట్ చేద్దామా? లైఫ్లో ఒక విషయం, మైత్రి మూవీ మేకర్సా? లైఫ్ నేను లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తుంది. విజయం ఎక్కడది? ముంబయా? హైదరాబాద్? క్యూట్ అండ్ ఫీలింగ్ ఇకపై ఎప్పుడు దమ్ము కొట్టాలనిపిస్తుందో అలాంటప్పుడు చాక్లెట్ పిను తనకి ఓకే. పెళ్ళిప్పుడు పెట్టుకుందాం. ఓకే, మమ్మీ క్యారెక్టర్ మార్చారా? ఏంట్రా నీ కథ? అయిపోయింది అప్పుడే. పెళ్ళవదు పెళ్ళంటే ఏంట్రా ఇది? నా పాటికి నేను సింగిల్ గా ఉండేవాణిరా. ఓకే, చూస్తూనే ఉన్నావేరా. ఫుల్ ఎంటర్టైనర్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. పక్కోడి ఫీలింగ్స్ ని క్రింజ్ గా చూడటమే కదా ఇప్పుడు ట్రెండ్. నాకు భయమేస్తుంది. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా. అది తెలిసి హీరోయిన్ది మాట్లాడదాం. మన చరిత్రలో లేదు. ఓ ఫైట్ సీన్స్, డ్యూడ్ దివాలి బ్లాస్ట్. ఓ 10 మంది వస్తే కొట్టగలుగుతావా? 100 మంది వచ్చినా కొట్టించుకోగలరు. ఎందుకు వదిలేసి రీజన్ మాత్రం చెప్పు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ జరిగేది ఏదో మన చేతిలో లేదు. రాధిక ఉన్నదే మన చేతిలో ఉంటుంది. సత్య కూడా ఉన్నాడా? టెరిఫిక్ మమ్మయ్య. బాగుంటే బాగుంది. లేదా ఇద్దరు లేక నాశనం అయిపోవాలి. అయితే తాళికి మర్యాద లేదా? తాళికి ఎలాంటి మర్యాద లేదు. దాని వెనక అయ్యో మై ఫీలింగ్స్ కే మర్యాద. బీజిఎం మాత్రం బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఖచ్చితంగా వెళ్ళొచ్చు సినిమాకి. నాకు ట్రైలర్ చూసే చెప్పేస్తున్నాను. సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? ఓకే, అక్టోబర్ 17th. ఇంకేమైనా ఉందా? ఓకే, బాగుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇప్పటికి అంటే కొంచెంసేపు నవ్వుకున్నాను అనిపించింది. ఖచ్చితంగా అక్టోబర్ 17th ఖచ్చితంగా మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను. ఆ రోజు మన ఛానల్ ఖచ్చితంగా రివ్యూ అయితే వచ్చేస్తుంది మార్నింగే, అందులో డౌట్ లేదు. అండ్ ఇంకా ఈ ట్రైలర్లో మనకి ఏమర్థమైందంటే, నార్మల్ కాలేజ్ స్టోరీ నుంచి లోకి వెళ్ళి తర్వాత మధ్యలో అయిపోయి దీన్ని వేరే అమ్మాయిని ట్రై చేస్తూ మ్యాచ్ ఒప్పుకున్నాక లాస్ట్లో మళ్ళీ తన బ్యాక్కి వస్తుంది. సో ఈ మ్యారేజ్ కూడా అయిపోయి తన దగ్గరికి వెళ్తాడని అనిపిస్తుంది నాకైతే. ఇది రొటీన్ స్టోరీ లాగే ఉంది.
బట్ స్టోరీలో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేసి కామెడీ ఎంటర్టైనర్ యాడ్ చేశారు కాబట్టి బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సత్య కూడా ఉన్నాడు, చిన్న షార్ట్లో చూపించారు అంతే. అండ్ ఇంకా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి. సో కామెడీగా హీరో ఒక మేనేజ్ చేసేసుకుంటాడు కామెడీగా, అందులో డౌట్ లేదు. బట్ నాకు మళ్ళీ డ్రాగన్ మూవీలో లాస్ట్లో తను విడిపోయిన తర్వాత వాడు ఎలా ఉంటాడు, ఆ లుక్ అంతా అలాగ అనిపించింది. లాస్ట్లో ఒక సీన్ వచ్చింది కదా, హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది అక్కడ. మిగతాదంతా ఓకే, మిగతాదంతా బాగుంది, చాలా బాగుంది. లుక్స్ మాత్రం యాస్టీజే ఉన్నాయి, సేమ్ అన్ని మూవీస్లో ఒకేలాగా. నాకు సేమ్ లవ్ టుడే 2.2 అనిపించింది. ఎందుకంటే స్టోరీ పరంగా కాకపోయినా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ క్యారెక్టర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అనిపించింది. ఎందుకన్నా ఇంకా నేను మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాను. మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎమ్స్ చాలా బాగున్నాయి. నేనైతే సాంగ్స్ ఇప్పటికీ వినలేదు, కానీ సాంగ్స్ కూడా బాగున్నాయి అంటున్నారు కాబట్టి అది కూడా నేను వింటాను ఖచ్చితంగా. సాంగ్స్ వినే తీరాలి. అప్పటి వరకు ట్రైలర్ అయితే ఓకే బాగుంది అనిపించింది. సో సెకండ్ ట్రైలర్ ఇంకేం రిలీజ్ చేయకపోవచ్చు. సో May 17th రిలీజ్ కాబట్టి ఇంకొన్ని డేస్ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం మూవీ రివ్యూలోనే కలుద్దాం, థియేటర్స్లో కలుద్దాం వస్తేనంటే. ఓకే, అప్పటి వరకు ఉంటాను. అప్పటి వరకు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.